హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ ట్రావెల్స్. సో మా ఛానల్ వచ్చేసి డివోషనల్ ట్రావెల్స్, కానీ ఈసారి కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఏంటంటే ఒక హాంటెడ్ హౌస్కి వచ్చినాం మనం. సో దిస్ ఈజ్ ద హాంటెడ్ హౌస్. సో ఇక్కడ మనం జస్ట్ ఏంటో అని చెప్పి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక సూసైడ్ అయింది. అతని పేరు వచ్చేసి రాజేష్. సో అతను వచ్చి సూసైడ్ చేసుకుందంట లవ్ ఫెయిల్యూర్ వల్ల. సో ఇక్కడ ఉన్న మీరు చూడొచ్చు, చుట్టుపక్కల ఎటువంటిది ఇల్లులు ఏం లేవు, ఎటువంటి హౌసెస్ ఏం లేవు. బట్ ఇక్కడ వచ్చి ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఏంటంటే సమ్ పారానార్మల్ యాక్టివిటీస్ కనిపించాయంట. సో వీ కేమ్ టు సర్వైవ్ దట్. సో యాక్చువల్ డివోషనల్ ట్రావెల్స్ ఒకవేళ ఇది కూడా మనకి సక్సెస్ అయితే మీ సపోర్ట్ వల్ల, సో విల్ మేక్ డివోషనల్ ప్లస్ హాంటెడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హౌస్, కమ్ విత్ మీ. చూడడానికి టెరిఫిక్గా ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హౌస్. ఒక చుట్టుపక్కల మొత్తం చెరువు ఉంటుంది మనకి, సో ఇంకేం ఉండదు. సో మనం అతను ఎవరో, అతను ఇక్కడ ఎందుకు సూసైడ్ చేసుకుందో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం ఇక్కడ మనం. సో గైస్, మనం లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో, అతను ఎందుకు ఉన్నాడో, ఇక్కడ అసలు ఏంటి అతను సూసైడ్ చేసుకున్నది, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. సో విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఇట్, నథింగ్ ఎల్స్, జస్ట్ కమ్ విత్ మీ. రాజేష్, గాయస్ సీరియస్లీ చెప్తున్నా, నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చే కాంటెంట్ మీరు చూడొచ్చు, వీడియోలో గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. సో ఐ థింక్ వీ హ్యావ్ సమ్ నెగిటివ్ పవర్ ఇన్ దిస్. ఒకసారి మనం ఈఎంఎఫ్ ఆన్ చేసి చూద్దాము. అరే సౌండ్ వచ్చిందా అక్కడ అర్జున్ జీ? ఇది ఆన్ చేయి, ఇది ఆన్ చేయి, ఈఎంఎఫ్ ఆన్ చేయి. సో గైస్, మనం ఈఎంఎఫ్ పెట్టుకుని వెళ్దాము, చూద్దాము నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో. సో జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ద బటన్ నౌ. చలో కమ్. కింద చూసుకో, పాములు ముడవలు. రాజేష్, ఏమో సౌండ్ వచ్చింది, ఒక్క నిమిషం. గాయస్ లిటరల్లీ టెరిఫిక్గా ఉంది, సౌండ్స్ కూడా వస్తున్నాయి. వీడియోలో కనిపిస్తే జస్ట్ కామెంట్ చేయండి సౌండ్స్ ఏమొస్తున్నాయి అని చెప్పి. యాక్చువల్గా ఈ ల్యాండ్ వాళ్ళు కొన్నారనమాట. సో ఇక్కడ ఉండమని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని, సో అతను వచ్చేసి ఇక్కడ మా హైదరాబాద్ అయితే కాదు, సో మదర్ ప్లేస్ ఇక్కడ తన జాబ్ వచ్చింది హైటెక్ సిటీలో. సో ఇక్కడ ఫ్యామిలీతో ఉందామని చెప్పి వచ్చారు. బట్ సమ్ లవ్ ఇష్యూ వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు ఇదే ఇంట్లోనే. సో మనకి ఏమైనా కనిపిస్తే మనం చూద్దాము. అండ్ మీరు చూడవచ్చు చుట్టుపక్కల మొత్తం మనకి చెరువు ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం కమ్ చూపిస్తానండి. ఈ చెరువు మధ్యలో ల్యాండ్ ఉంది. ఇది యాక్చువల్గా 500 acres వరకు ఉంటుంది ల్యాండ్ ఇది. ఇవ్వండి. గాయస్ ఏమో సౌండ్ అయితే వస్తుంది చెరువు నుంచి. అరే అరే జూమ్ చేయరా.
చలో విల్ గెట్ ఇన్ టు దిస్. సో దానికి చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇల్లు మొత్తం పాడుగా ఇల్లులాగా ఉంది. రాజేష్ ఎవరాది వెనకాల చూంచి వెనకాల చూంచి. ధైర్యం ఉంటే ముందు రండి. అసలు నీకేం కావాలి రాజేష్? ఎవరైతే లేదు ఇక్కడ. మనం చూసుకుంటే మనకి ఒక అటాక్ అయితే అయింది రాయితోటి, మీరు చూసారేమో కానీ. సో మనకి ఈ ప్లేస్ అయితే అటాక్ అయింది రాయితోటి. విల్ ఫైండ్ అవుట్. మనం భయపడితే కాని పని ఇది. సో జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. జస్ట్ విల్ ట్రై. రాజేష్ ఉన్నావు ఇక్కడ? అసలు ప్రాబ్లం ఏంటి రాజేష్? గాయస్ మెల్లగా. అక్కడేమో ఉందని తెలుస్తుంది. సమ్ టైప్ ఆఫ్ షాడోలో కనిపిస్తుంది. సో పైకి వెళ్ళి చూద్దాం ఆమె. సో మనం పైకి వెళ్ళి చూద్దాము. సో మనం మెట్లపై ఎక్కి చూద్దాము. ఓ షిట్ మ్యాన్, ఇక్కడ ముళ్ళు చెట్లు బాగున్నాయి. సో మనం జాగ్రత్తగా నడవాలి. ఇక్కడ పాములు ఉంటాయంట. ఓరాది అరే కాదు ఉంది. ధైర్యం ఉంటే ముందుకు రండి. ఇట్లా కాదు ఆడాల్సిన ఆడాలి మాతోటి. గాయస్ లిటరల్లీ చెప్తున్నాను, అటాక్ అయితే అవుతుంది. బట్ ఎవరు మాత్రం కనిపించట్లేదు. సో విల్ ట్రై టు ఫైండ్ అవుట్ హిమ్. సో అతని ప్రాబ్లం ఏదో మనం తెలుసుకున్నాము. డన్. ఒకసారి పైకి చూద్దాము. సో గాయస్ మనమైతే పైకి వెళ్ళి చూద్దాము అక్కడ ఏముందో. జాగ్రత్త. కమ్ ఫాస్ట్. చూసి ఇక్కడ కింద గాయస్ మీరు చూడొచ్చు, బిల్డింగ్ మొత్తం ఒక స్టార్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది. వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంది ఇది, నియర్ టు నాగారం. సో మీరు చూడవచ్చు చుట్టుపక్కల ఏం లేదు, జస్ట్ ఒక అంత పంట పొలాలు. ఇప్పుడు మనం మెట్లకేటప్పుడు కూడా ఒక అటాక్ అయింది మన పైన. రాజేష్ ధైర్యం అంటే ముందుగా రాజేష్, ఇట్లా కాదు. భగవాన్ కావా నువ్వు? నీకేం కావాలి రాజేష్? సో మీరు మొత్తం చుట్టుపక్కల మొత్తం చూడండి. అరే అక్కడ చూంది వంశీ, అక్కడ చూంది. కింద వారాది కింద.
कोई है अंदर? సో గాయస్ ఇక్కడ నుంచి మనకి ఎవరు వెళ్తున్నట్టు అట్లా అడిగి నాకు అనిపించింది. చాలా భయంకరంగా ఉంది. ఓకే ముందుకెళ్ళి చూద్దాం. ఎవరది? రావడా, నా భయం వేసింది. వెయిట్. సో గాయస్ మనమైతే ముందు వెళ్ళి చూద్దాము అక్కడ ఏముందో. పైన పైన ఉంది. ఎవరది? రాజేష్, మేము భయపడము. దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడు. నీకేం కావాలో చెప్పు. అటాక్ చేయడం కరెక్ట్ కాదు. నువ్వు కూడా ఇక్కడ చాలా టెరిఫిక్గా ఉంది. అరే ఇక్కడ చూండి, ఇక్కడ ఎవరు ఉన్నారు చూండి. రైట్ సైడ్. అరే హలో గాయస్, మీరు చూడొచ్చు. అక్కడ ఎవరో కనిపిస్తుంది చూడండి, బ్లాక్ కలర్ షాడో. సో గాయస్ ఇక్కడ చూసుకుంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరో బ్లాక్ మ్యాజిక్ కూడా చేసి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత నీట్గా అయితే ఉండదు హాంటెడ్ హౌస్ అనేది. సో ఇక్కడ సమ్ టైప్ ఆఫ్ మాకు కనిపించింది మాత్రం కొన్ని నిమ్మకాయలు కనిపించినాయి. సమ్ ఏదో బ్లాక్ లాడ్జ్ కనిపించింది మాకు. సో బెటర్ మనం జల్దీ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఏమంటావు మామ? వెళ్ళిపోదాం రా, జల్దీ వెళ్ళిపోదాము. సో సరే చూద్దాం సరౌండింగ్స్ ఇంకేముందో. అరే నాకు ఇప్పటికే 2-3 స్టంట్లే అయ్యారు. అరే నాకు చాలా భయం వేస్తుంది. వాడు ఓడు రాజేష్ వాడు రాతో కొట్టుకుంటాడు. అమ్మా కంపస్ అర్జున్ రాజేష్ బయటికి స్ట్రైట్. कोई है अंदर? లిటరల్లీ గాయస్ మనతో ఆడుకుంటుంది వాడు ఓడు అని. నా కొడక ముంగట్రాగా చూపిస్తా. అయ్యా బాబు, నీకేం కావాలో చెప్పు. ఎందుకు ఇట్లా దొంగటాలు మాతోటి? రాజేష్, నీకైతే మేమేం హామీ చేయము. జస్ట్ నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి వచ్చాము. ఒకవేళ మాతోటి నీకు మాట్లాడాలని ఉంటే ఒక్కసారి ఏదో ఒక ఇండికేషన్ ఇవ్వు మాకు. చాలు, ఇండికేషన్ ఒకటి. నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఉన్నావు, ఒక ఇండికేషన్ ఇవ్వు మాకు. సో దాన్ని బట్టి మేము అర్థం చేసుకుంటాము. ఓకే, నాకు తెలిసి నేను యాక్చువల్గా గాయస్ ఇది నేను 2 వీక్స్ నుంచి నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఈ ప్లేస్కి వచ్చినాను. సో రాజేష్ నాకు చాలా మంచి అబ్బాయి. సో ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల తను సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడ సూసైడ్ చేసుకుని హ్యాస్ ఏ గోల్స్లా మారిపోయినాడు. సో ఇదే ఏరియాలో. సో మనం తెలుసుకుందాం రాజేష్ ప్రాబ్లం ఏంటి, సో ఎందుకు ఇక్కడ చేస్తున్నాడు ఇక్కడ. రాజేష్, నీ వల్ల మాకు కాదు, ఈ చుట్టుపక్కల ఎవరికి ఇబ్బంది అవ్వద్దు చెప్తున్నా. కొన్ని ఇబ్బంది అయితే మాత్రం బాగుండదు. నీ సంగతి మేము చూస్తాము. రాజేష్, మాకు ఇండికేషన్ ఇక్కడ ఉంటాను. ప్రాబ్లం ఏంటి చెప్పు ఒకసారి. ఇవే వద్దని చెప్పింది గాయస్. లిటరల్లీ ఒక గోస్ట్ అయితే ఉంది. గోస్ట్గా స్పీడ్ అయితే ఉంది ఇక్కడ. లిటరల్లీ అప్పటి నుంచి మా పైన 4 to 5 అటాక్స్ అయితే అయినాయి ఇక్కడ. చాలా సీరియస్గా 4 to 5 అటాక్స్ అయితే అయినాయి. సో నేను డేస్ చేసి మరీ ఇంటికి వచ్చాను. రాజేష్, ఈ పిల్ల పచ్చి ఆట వద్దు రాజేష్. రాజేష్, నువ్వు ఉన్నట్టు మాకు తెలుస్తుంది ఇక్కడ చుట్టుపక్కల. సో మాకు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ప్లీజ్ బయటికి రా.
ఆరెల్స్ ఇండికేషన్ నీ ప్రాబ్లం ఏం చెప్పు, జస్ట్ ఒక ఇండికేషన్. ఆల్రెడీ మాకు ఇండికేషన్స్ ఇచ్చావు నువ్వు 4 to 5 times. అసలు ఏం చెప్పు, నీ ప్రాబ్లం ఏం చెప్పు. సో గాయ్స్ ఐ థింక్ మనం వెళ్ళిపోదాము, చాలా హాంటెడ్గా ఉంది. అదే శివే వద్దని చెప్పినా నేను. అరే ఇట్లా కిందకి వస్తావా? కింద ఏముందిరా? Guys, ఏ ఉండు. guys, అక్కడ చూడండి. Guys, రాజేష్ మా గైడ్ కనిపించాడు, ఎందుకు ఇట్లా దొంగలాట? గాయస్ నాకైతే ఇందాక సీరియస్లీ ఇటు ఏదో వినయ్ అనిపించింది, ఇక్కడ సైడ్ నుంచి బ్లాక్ కలర్ షాడో లాగా. ఏయ్ ఏయ్ ఆగు అక్కడ స్ట్రైట్ అదేష్, అది వచ్చి ఎక్కడ రాసుకున్నావు, నువ్వు బయటికి రా. వైర్ సో గైస్ ఇక్కడ ఒక షాడో కనిపించింది. ఎవరా రే? రాజేష్ ఇట్లా భయపడే మనిషి కాదు రాజేష్, చెప్తున్నా. ఏడున్నా ముంగడికి వచ్చి మాట్లాడు. చెప్పిందా ఇక్కడ సమ్ బ్లాక్ మెయిల్ అయితే చెప్పిందా? సో అవి సమ్ ఇండికేషన్స్ ఆఫ్ దిస్. రాజేష్ గాయ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, సి లిటరలీ నార్మల్ ప్లేస్ అయితే కాదు ఇది. ఇక్కడ ఏదో స్ట్రైట్ అయితే ఉంది. సో గాయ్స్ అయితే కనిపిస్తుంది. గాయస్ వెళ్ళిపోదాం రండి, చాలా సీరియస్గా ఉంది, వెళ్ళిపోదాం రండి. సో రాజేష్ మేము మళ్ళీ వస్తాము. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అస్. అసలు నీ ప్రాబ్లం ఏంటో మాకు చెప్పు, నేను మళ్ళీ వచ్చి నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాము. సో ప్లీజ్ మాకు కోఆపరేట్ చేయ రాజేష్. సో ఇట్లా మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఇక్కడ ఊళ్ళో వాళ్ళకు మంచిది కాదు. ప్లీజ్ రా ఇంకా చూసి లాస్ట్కి వెళ్ళిపోవడం లిటరల్లీ చాలా టెరిఫిక్గా ఉంది. ఓ మై గాడ్, ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి ముందు వచ్చేటి అవి ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ ఇక్కడ మనకి పాములు అయితే లేవు, కానీ పాము కన్నా భయంకరంగా నాకు ఒకడు కూడా ఉన్నాడు ఇక్కడ. వాడు బయటకు వస్తున్నాడు. ఇక మన సౌండ్ వినిపించిందా? వినిపించింది బుజ్జని పైకి నుంచి పైన నాకు వెళ్ళిపోదాం ఫస్ట్. కమాన్ గాయ్స్ వెళ్ళిపోదాం మరి. అరే ఎగ్జిట్ ఇటే రా, మనం వచ్చిన రూటే కదా ఎగ్జిట్. ఇటే అనుకుంటా, చలో ఇటే. ఇది కాదనుకుంటున్నా మన. అరే ఇది స్టెప్స్ కదరా, ఇది ఇక ఇవే స్టెప్స్. మనం మళ్ళీ ఆడికి వచ్చినామేం రీ గాయ్స్. అరే ఎగ్జిట్ ఇటే రా. ఓ మై గాడ్, ఎగ్జిట్ ఇటు పోన్నాడు, చూద్దాం నాడు. అయ్యో అరే 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 చాలా టెరిఫిక్గా ఉంది. లిటరల్లీ చెప్తున్నా కదా, వీడియో ఎడిట్ చేసిన ఇప్పుడు నేను 20 minutes పట్టింది బయటికి రావడానికి. మాకు 20 minutes పట్టింది. వచ్చేటప్పుడు ఏవేవో అటాక్స్ అయినాయి, ఇట్లా ఊరు వెళ్తున్నట్టు పిలుస్తున్నట్టు, చాలా డేంజరస్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. సో అరే 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 వెళ్ళిపోదాం రా. అరే ప్లీజ్, అరే బండి తీరా, అరే వెళ్ళిపోదాం రా, నాకు చాలా భయం అవుతుంది. అరే ప్లీజ్
ఎందుకు రా మళ్ళీ ఏం చేస్తారు ఏమో సౌండ్ వినిపించినావు అక్కడ చూడండి అక్కడ సో గైస్ లెట్స్ ర్యాప్ అప్ హియర్ వెళ్ళిపోదాము. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం పార్ట్ కూడా ప్లాన్ చేద్దాం తొందరలో. ఒకవేళ మీకు నచ్చిన అయితే డివోషనల్ ప్లేస్, హాంటెడ్ హౌస్ ఇంకా మనం చూద్దాము. చలో బాయ్ గైస్, టేక్ కేర్ అండ్ లవ్ యూ అండ్ బాయ్, గుడ్ నైట్.